కాకుండా ఓన్లీ డబ్బులు ఇస్తేనే మద్యం అమ్మడం కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది ఎలక్షన్లకు 2 ఏళ్ళు 3 ఏళ్ల ముందు నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ ఎంక్వైరీ చేస్తున్నదే. ఏకంగా ఎలక్షన్లకు 7-8 నెలల ముందే పురంధేశ్వరి గారు అప్పుడు అధ్యక్షురాలు ఆవిడ రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా ఇచ్చారు. 99,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి, నగదు లావాదేవీలని. సో ఇంత జరుగుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు, జయచంద్రారెడ్డి లాంటి కొంతమంది వ్యక్తులు వైసీపీతో చట్టపట్టాలు వేసుకు తిరుగుతూ ఉంటే పట్టించుకోలేకపోయారు లేదా పట్టుకోలేకపోయారు అనే దానికి దానికి సమాధానం ఎలా చెప్పుకోగలరు? ఉందా దీనికి సమాధానం ఉందా? ఉంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే, విక్టిమ్ ఇక్కడ పార్టీని అక్యూజ్డ్ చేయటం నేను ఒప్పుకోను. ఇది ఇక్కడ పర్సన్ అక్యూజ్డ్ అని చెప్పండి, ఐ టు యాక్సెప్ట్. ఇదేదో పార్టీకి తెలిసి జరిగిపోయింది అన్నట్టు మాట్లాడితే అది నేను ఒప్పుకోను, అది కరెక్ట్ కూడా కాదు. అది ఇప్పుడు ఆ వ్యక్తికి సీటు ఏ రకంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న విషయం మీద నాయకుడు తీసుకున్న నిర్ణయం అని చెప్పాను నేను. నాయకుడు అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే టికెట్ ఇచ్చి ఉంటారు. దాని తర్వాత పక్కదో పట్టాడు అనుకుందాం. అంత మాత్రాన మీరు మొదట్లో టికెట్ ఎందుకు ఇచ్చేశారు, మీరు ఆ టికెట్ ఇవ్వడం తప్పు కదా అంటే, ఇప్పుడు సత్యవేడలో టికెట్ ఇచ్చాం, ఆయన పోయి ఏమన్నా మేమేమన్నా పోయి హోటల్ గదిలో ఉండమని ఏమన్నా పార్టీ చెప్పిందా? ఆయన వ్యక్తిగతం అది. ఇతను ఇక్కడ చేసింది వ్యక్తిగతమైనటువంటి నేరం, సంస్థాగత నేరం కాదు. కానీ మీరు అన్నది ఒకటి విషయం కరెక్ట్ ఒప్పుకుంటా నేను. ఏ విషయంలో? లిక్కర్ స్కామ్ అన్నది పీక్ స్టేజ్ లో ఉండంగా, లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించి మందిని అరెస్ట్ చేసిన తర్వాత, 1000 కోట్ల స్కామ్ ఉందని తెలిసిన తర్వాత, ఈ సినారియో జరిగేటప్పుడు ఈ విషయం బయటపడడం అన్నది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ మీద ఈ మరక అనేది అంటుకుంటది. వాళ్ళ యొక్క సిట్టులో పనిచేసినటువంటి అధికారులు కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు దీని మీద కానివ్వండి, లేకపోతే పార్టీ మీద దేని మీద అయితే మేము పోరాడామో ఆ మరక ఒక వ్యక్తి చేసిన వల్ల ఈ రోజు ఈ డిస్కషన్ లో సమాధానం చెప్పాల్సి రావటం అన్నది నిజంగా మేము దానికి సమాధానం లేదు. కానీ నేనేమంటానంటే, ఆ వ్యక్తి చేసినటువంటి నేరాన్ని ఏదో తెలుగుదేశం ప్రభుత్వంలో పార్టీకి లేదా ప్రభుత్వానికి తెలిసే జరిగిపోయింది అని క్లెయిమ్ చేయటం అన్నది నేను ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ వర్షన్. ఇక్కడ నేను మాట చెప్తాను. ఆయన బెంగళూరులో లిక్కర్ వ్యాపారం చేస్తాడన్న విషయం అందరికీ తెలుసు. దొంగ వ్యాపారం చేస్తాడన్న విషయము కర్ణాటకలో దొంగ వ్యాపారం చేసేది అప్పటి వరకు అతని మీద నేరం లేదు. కాబట్టి అతని క్యారెక్టర్ను అనుమానించలేకపోయి ఉండొచ్చు ఆ రోజు. దాని తర్వాత లేటర్ ఆన్ సరే మీరు అన్నట్టుగానే వ్యక్తి చేసిన దాన్ని పార్టీకి ఆపాదించొద్దు అనేది మీ వెర్షన్. ఓకే, వినడానికి బాగానే ఉంది. నేను ఫస్టే చెప్పాను కోతి కొబ్బరికాయ దొరికిందని. ఆగండి ఒక్క నిమిషం ఆగండి సాగర్. ఆఫ్రికా టు ఆంధ్ర నకిలీ మద్యం ప్లాంట్ అంట, ఏకంగా ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు. నేను ఇది చెబితేనే మీరు 70% యాక్సెప్ట్ చేస్తున్నా అన్నారు. విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయంట, మరి వాళ్ళ దగ్గర ఏంటో. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డికి కీలక నేత అండ. కీలక నేత ఎవరుంటారండి ఇంకా టీడీపీలో? ఇప్పుడు ఆ పత్రిక సరే కోతి కొబ్బరికాయ ఎన్ని మాట్లాడుకున్నా ఆ పత్రిక కీలక నేత అని రాసిందంటే కీలక నేత ఎవరుంటారు టీడీపీలో? ఏం స్కెచ్ చేసావు చంద్రబాబు అంట. రాత్రికి రాత్రే నకిలీ మద్యం సూత్రధారులు మార్చేశారంట. సీఎం చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి మండిపాటు అంట. జగన్మోహన్ రెడ్డి ఏమైనా జయచంద్రారెడ్డి మీద మండిపడుతున్నాడా? మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జయచంద్రారెడ్డిని ఏం అనడు, ఎందుకంటే జయచంద్రారెడ్డి వాళ్ళ మనిషే కాబట్టి ఏం అనడు. జయచంద్రారెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబును కాలుస్తాడు. ఆ విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. నో కాదు, 100% కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీకి ద్రోహం చేస్తున్నాడు అని తెలవడానికి ఎవరికైనా టైం పడుతుంది అంటున్నా నేను. ఎక్కడ కోవర్ట్ ఆపరేషన్స్ అనేటివి బయటపడడానికి టైం టేకింగ్ ఇవంతా కూడా. మీరు చెప్పిన వాటిని నేను యాక్సెప్ట్ చేయకపోతే
మీరు నన్ను డిఫర్ అవ్వచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఈ చర్య, లిక్కర్, ఈ కుటీర పరిశ్రమ ఏదైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెట్టాడో, బయటపడిందో విషయాన్ని, ఆ విషయం బయటపడడం అన్నది మాకు ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వెస్టిగేషన్ ఇంత ఏది పెద్ద వ్యవహారంగా తీసుకొని, స్టేట్ వ్యవహారంగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి మాకు ఇది కొద్దిగా అడ్డీలని చెప్తున్నా నేను. అయితే ఈ కోవట్టులు అనేట వాళ్ళు బయటపడడానికి సమయం పడుతుంది. ఇంకోటి ఎవడో బయట పెట్టినారు వెంకటేశ్వర గారు, మా ప్రభుత్వంలో మేము మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రైడ్ చేసి మేము పట్టుకున్నటువంటి వ్యవహారం అది మా పార్టీ యొక్క నిబద్ధత. మీరు ఆ కోణాన్ని కూడా మీరు ప్రొజెక్ట్ చేయాలా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను, మీ టీవీ ఛానల్లో ఇప్పుడు లైవ్, యూట్యూబ్ లో లైవ్ ఎంత ఉంది? 5,000 ఉంది. వాళ్ళ బూత్ ఛానల్ లైవ్ ఏది ఉంది? అదే డిస్కషన్ పెట్టారు, 1852 ఉంది. అంటే ఎవరి మాట నమ్మినట్టు ఇక్కడ? ఆ బూత్ ఛానల్ మాట నమ్మినట్ట? లేదు. నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నా, 3 రెట్లు మీ డిబేట్ ఎక్కువ చూస్తున్నారు ఆ బూత్ ఛానల్ కంటే కూడా. వాట్ ఇట్ మీన్స్ అంటే ఇక్కడ సరైనటువంటి చర్చ జరుగుతుంది నేను నమ్ముతా. నేనేమంటానంటే అక్కడ ఆ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి యొక్క నేరమయ ప్రవృత్తి మీద ఆ పూటకు మాకు సమాచారం లేకపోయి ఉండవచ్చు. అంత మాత్రం తప్పు చేసినట్టు కాదు అంటున్నా నేను. ఓ వ్యక్తిని, పార్టీని నమ్మడం తప్ప. నిజమే సాగర్, నిజమే. నేను అనేది మీకు అర్థం కావట్లా. నిజము గడప దాటిలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది. నేను మీతో, మీరు బాగా వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మా కోణం ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ లో మా ప్రభుత్వం యొక్క, లేకపోతే గత ప్రభుత్వం మీద జరిగినటువంటి అక్రమాల మీద అప్పుడు ప్రభుత్వం మీద చేసిన పోరాటాల మీద, ఆ రోజు లిక్కర్ తాగి చచ్చిపోయినటువంటి ఆ ప్రాణాల మీద, ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఈ ఒక్క క్రియ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడుతుందని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, చెప్తున్నాను నేను. అది ఓకే. నేను అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే రవిచంద్రారెడ్డి గారు ఇక్కడ ఒక మాట తీసుకుందాం, ఆగండి. మొత్తం మీద రవిచంద్ర గారి గురించే చెప్పాలి, నేను రవిచంద్ర గురించి చెప్పాలి. ఇక్కడ మా మీద పడుతుంది అని చెప్పేసి అనడం కాదు. నేనేమంటా అంటే కూటమిలో ఎక్కువ ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి, ఆరోపణలు ఒక్కరి మీదే మీరు భరించాలా అన్న కోణం కరెక్ట్ కాదు. అది ఇక్కడ ఆరోపణ అయినా, లేకపోతే ప్రతారోపణ అయినా, లేకపోతే ప్లస్ అయినా మైనస్ అయినా, ఓడినా గెలిచినా దాని ఫలితాలు తీసుకున్నా ఉమ్మడిగానే తీసుకోవాలి తప్ప, ఉమ్మడిగా ఎదుర్కోవాలి తప్ప, బూత్ ఛానల్లోనో ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి ఆరోపణల మీద మనం ఉమ్మడిగా ఎదుర్కోవాలి తప్ప ఇక్కడ తెలుగుదేశానికి ఆపాదించడం ఇక్కడ ఎట్లా ఉంటుందంటే